దేవునితో నడవటం, దేవుని గురించి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దైవ చిత్తాన్ని నెరవేర్చడం అనే ఈ ప్రాముఖ్యమైన 4 సంగతులు నన్ను వెంబడించే బిడ్డలు నేర్చుకొని ఉండాలి అనేది నా తపన, నా ప్రార్థన, నా కోరిక, నా హృదయ వాంఛ, నా దేవుని చిత్తం కూడా. మీరు నన్ను తెలుసుకోవడానికి కానీ, లేదా నన్ను కలుసుకోవడానికి కానీ, లేదా నాతో నడవడానికి కానీ, లేదా నా చిత్తం చేయడానికి కానీ నేను కోరను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్గా దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో నడవటం, దైవ చిత్తాన్ని గుర్తుపట్టి దాన్ని నెరవేర్చడానికి అంకితం అవ్వడం, ఇది మీరు ఎవరికి వాళ్ళు ఎవరిని కదిలించినా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, నా ప్రభువుతో నడిచిన అనుభవం నాకుంది అని. ఆయన కదలికలు పూర్తిగా అన్నీ తెలియకపోయినా కొంతమేర నాకు తెలుసు, కొంతమేర నాకు తెలుసు. ఎందుకంటే నా తండ్రి నాకు చెప్తాడు, నేను ఆయనతో గడుపుతాను, నేను ఆయనతో కూర్చుంటాను, ఆయనతో నాకు స్నేహం ఉంది, ఆయన నాతో మాట్లాడే అనుభవం నాకుంది, నేను ఆయనతో మాట్లాడుకుంటాను, నేను ఆయన సంగతులు ధ్యానిస్తాను గ్రంథంలో. అంతేకాదు విడిగా కూడా నేను ఆయనతో స్నేహం చేసుకుంటాను. నా ప్రభువుతో నాకు సత్సంబంధం ఉంది. ఇందులో మళ్ళీ ఎవరు నన్ను తీసుకెళ్ళి ఆయనతో లింక్ చేయటం కాదు, నేనుగా ఆయన కలుసుకుంటాను, నాకు ఈ అనుభవం ఉంది అన్న మెట్టులోనికి నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలందరూ రావాలి అనేది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా.